అసలు జగన్ దగ్గర పోయి చూసి అన్న అసలు ఆ కళ్ళు చదివిన అసలు బూజు బంప్స్ జగన్ చూడలేదేమో అనుకున్నాను. దగ్గర పోయి జగన్ చూసి అసలు నాకు మనసు చాలా హాయిగా అనిపించింది అన్న. జనం బాగా వచ్చారు కదా, వీళ్ళందరూ నిజంగా జగన్ చూడడానికి అభిమానంతో వచ్చారా, డబ్బులు తీసుకుని బిర్యానీ ఏంది అన్న అభిమానం లేకుండా ఎట్టవుతారన్న? ఎవడు టీడీపీ వాళ్ళు పోతే పోనే అభిమానం కోసుకోమంటే కోసుకుంటారు. జగన్ అంటే ఏంది? జగన్ అంటే బ్రాండ్. జగన్ అన్న 2.2029 మటుకి ఖచ్చితంగా కొట్టి చూపెట్టాం. చూపిస్తున్నారు, చూసుకోండి మరి. అది ఎందుకని ఎంత ఆవేశం? ఆవేశం అంటే ఏదన్నా వీళ్ళు చేసే అభిమానం మళ్ళీ ఏంది? వీళ్ళు చేసే అక్రమాలు ఇవన్నీ ఏంది? మా అమ్మది ఇల్లు బాగా కొట్టారు, కారు బాగా కొట్టారు. వాళ్ళు తిట్టవచ్చు కానీ మేము తిట్టే తప్ప 2029 రాని చూపిస్తాం అందరికి. అది ఏమంటున్నారు జనాలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ మీ వైపు ఉన్న వాళ్ళు జగన్ గురించి జగన్ గురించి ఏమంటారు అన్న? మా అన్న చెప్పాలంటే దేవుడు, అది మా దేవుడు అంతే. అది జగన్ అంటే మా దేవుడు. అది మీలాంటి యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు ఉంటారని ఒక మాట వినిపించింది. మేము 4-5 పార్టీలు మేము మారలేమన్నా. ఒక పార్టీలో ఉంటే చాలు మాకు. 4 పార్టీలు మేము మారలేము. ఆయనలాగా మేము అక్కడ ఇక్కడ పుట్టలేదన్నా. మా జగన్మోహన్ రెడ్డి కోసమే పుట్టాం. అది ఆయన అంటే నడుస్తాం. అది పార్టీ ఉన్నా పోయినా వైసీపీనే. వైసీపీ అంటే అనుకుంటాము. అది ఎవరు జగన్ నమ్మట్లేదు అని అంటారు కొంతమంది. ఎవరు నమ్మకపోతే ఇంతమంది ఎందుకు వస్తారన్న ఈ జనాలు? నమ్మరు. ఒకళ్ళు రమ్మని ఇప్పుడు ఏమన్నా చూపిమని పోగేశారా డబ్బుల కోసం అయితే మేము రాలేదు. మేము వేరే ఊరి నుండి వచ్చాం జగన్ చూడటానికి. అది జగన్ తిరుమల లడ్డు కల్తీ చేశారని బాగా ప్రచారం జరుగుతుంది. నిజం అనుకుంటున్నారా మీరు? జనాలకి ఎవరు చేశారో ఎవరు చేయలేదు. జనాలకి అక్కడే తెలిసిపోయింది. అది జగన్ చేశాడా చంద్రబాబు చేశాడా అనేది. ఏం చేయలేదు, డెవలప్మెంట్ ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు, మీలాంటి యూత్ కోసం ఏం చేయలేదు, స్టూడెంట్స్ కి ఏం చేయలేదు అని అంటున్నారు కదా. అమ్మ ఒడి స్కాలర్షిప్ ఇవన్నీ ఏంటి అన్న? ఎన్ని గవర్నమెంట్ స్కూల్ చేయలేదు, ఎన్ని సత్యనారాయణ కట్టలేదు. ఒక్కరోజు యోగాకి 350 కోట్లు అంట. ఒకరోజు యోగాకి 350 కోట్లు. అదే జగన్ అక్కడ కట్టించాడు. దాన్ని ఏది టూరిస్ట్ ఆఫీస్ జగన్ చూస్తున్నారు. 350 కోట్ల ఒకరోజు యోగాకి. ఇదన్న రాజకీయం. జగన్ అంటే వచ్చే మటుగా 350 కోట్లు పెడితే రాష్ట్రానికి ఎంతో చేస్తాడు. మీ ఊర్లో ఏమైనా బాగుపడింది జగన్ ఉన్నప్పుడు? మా ఊర్లో రోడ్లు పడ్డాయి, సత్యనారాయణ కట్టించాడు, స్కూళ్ళు బాగు చేయించాడు, అమ్మ ఒడి యూనిఫామ్ మొత్తం అందించాడు, అన్ని అందించాడు. మొన్న అదే ఉన్నప్పుడు మొత్తం చేసాడు. ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉంది మీ ఊర్లో? గవర్నమెంట్ స్కూల్ సూపర్ అన్న. ప్రైవేట్ స్కూల్ కూడా జరిపా మా దగ్గర. అది ఇంత మంచి జరిగినా ఎందుకు ఓడిపోయాడు జగన్? ఎందుకు ఓడిపోయాడంటే అంతా మోసం చేశారు. ఈవీఎంలు పెట్టి అయ్యని పెట్టి చేసేది. ఈసారి యూత్ వేస్తారా ఓట్లు జగన్కి? ఈసారి 2029లో వాళ్ళకి 10 కూడా రావు. అది ఫిక్స్. చూసుకోండి మరి. గుద్ది మరి పక్కనేస్తాం. పవన్ కళ్యాణ్ నమ్మరా? చంద్రబాబు గారిని, లోకేష్ గారిని అసలు వాళ్ళు వేస్ట్. కూటమి వేస్ట్ అంటే వేస్ట్. అది జగన్ ఒకటే వచ్చిన ఒకటే అన్నా. సరిపోరు ముగ్గురు. అది చూసుకోండి మరి. థ్యాంక్ యూ.